from the altar. వారు బలిపీఠము మీద నుండి నిప్పులను తీసుకోవాలి. And where from the fire came on the altar? ఆ బలిపీఠము మీద అగ్ని ఎక్కడి నుండి వస్తుంది? Leviticus లేవియాకాండము chapter 6:12. లేవియాకాండము 6వ అధ్యాయం 12వ వచనము. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి. That fire came down from heaven. అది ఆకాశం నుండి క్రిందికి దిగి వచ్చిన That's అగ్ని. the God fire, godly fire. అది దేవుని యొక్క అగ్నిగా ఉంటుంది. And these people, ఈ ఇరువురు యాజకులు నాదాబు అబీహులు, they must see that fire continuously burning. వారు ఆ అగ్ని నిత్యము మండుచుండులాగున వారు చూడాలి. అది వారి బాధ్యత. It should never go off. అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. Why it should be burning 24 ఎందుకు hours? అది 24 గంటలు మండుతుండాలి. Anytime anyone has sinned, it could be night, it could be day, they must come and bring their sin offering and offer unto the Lord. ఒకవేళ ఎవరైనా సరే పగలైనా రాత్రైనా వారు పాపము చేసినప్పుడు పాప పరిహార్థ బలిని వారు ప్రభు సన్నిధికి తెచ్చినప్పుడు ఆ అగ్ని బలిపీఠం మీద మండుచూ ఉండాలి. That should not go out. అది ఆరిపోకూడదు. Chapter 8 verse 33. లేవియాకాండం 8వ అధ్యాయము 33వ వచనము. మీ ప్రతిష్ఠ దినములో తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నుండి బయలు వెళ్ళకూడదు. They must be always there. వారు ఎప్పుడు ప్రత్యక్షపు గుడారం యొద్ద ఉండాలి. Every day morning they put the fire. ప్రతి దినము ఉదయమున వారు కర్రలను దాంట్లో వేస్తుండాలి. Fire should not go Agni. off on the altar. అగ్ని బలిపీఠము మీద ఆరిపోకూడదు. Always it must be burning. అది ఎప్పుడు కాలుతూ ఉండాలి. That is the duty of the priest. అది యాజకుని యొక్క బాధ్యత. Now why they have to bring the strange fire? ఇప్పుడు ఎందుకు వేరొక అగ్ని వారు తేవలసి వచ్చింది? In order to burn the incense, in 16th chapter we have seen fire must be taken from the altar. ధూప ద్రవ్యములు వారు వెలిగించుట కొరకు 16వ అధ్యాయములో చూసిన ప్రకారముగా బలిపీఠము మీద నుండి వారు నిప్పులు తీసుకోవాలి. Now this is quite possible. ఇప్పుడు చాలా సాధ్యం ఉంటుంది. They became negligent. బహుశా నిర్లక్ష్యమయ్యారు. And the fire on the altar is gone. బలిపీఠము మీద అగ్ని ఆరిపోయింది. It has gone. అది ఆరిపోయింది. Because of their negligence. వారి యొక్క నిర్లక్ష్యము బట్టి They are not awake. వారు ఏమాత్రము మెలకువగా లేరు. They are not sure. వారు నిశ్చేతగా లేరు. They became disobedient. వారు అవిధేయులయ్యారు. To the word of God. దేవుని యొక్క వాక్యానికి అవిధేయులయ్యారు. Don't know they must be sleeping. బహుశా తెలియ వారు నిద్రపోతుండవచ్చు. And fire has gone out. ఇప్పుడు అగ్ని ఆరిపోయింది.